హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వీడియో అండి. ఇంకా యథావిధిగా చేసుకునే పనులన్నీ చేసేసుకున్నాను. ఉదయం పూజ కూడా అయిపోయిందనమాట. పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకుని టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఎప్పుడు ప్రతి శుక్రవారం అయితే నేను మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్తాను. ఇంకా ఆ రోజైతే నీరసంగా అనిపించింది. అందుకని చెప్పి మా హస్బెండ్ని అయితే పంపేశాను ప్రసాదం ఇచ్చి. ఆయన అయితే గుడికి వెళ్ళి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించేసాను ఆ రోజు పిల్లలకి మాకు కూడా. ఎందుకో ఉదయం లేచేటప్పటికి నీరసంగా అనిపించింది. ఇంక అందుకని చెప్పి వద్దని చెప్పారు మా హస్బెండ్. ఇంక టిఫిన్ అది ఏం చేయకు, నేను చేసేస్తానులే అని చెప్పారు. ఇంకా ఏదైనా చెయ్యాలి అన్న ఉప్మా చేయాలి, చపాతీ చేయాలి, ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి దోశల పిండి ఉందనుకోండి ఏదైనా వేసేస్తానమాట. టకటక కొంచెం నీరసంగా ఉన్న పిండిలుంటే ఈ ఫ్రిడ్జ్లో గొడవ ఉండదన్నమాట. కానీ అన్నీ అయిపోయాయి. ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది, ఇంకా దోశల బ్యాటర్ కూడా అయిపోయింది. అందుకని చెప్పి ఉప్మా చేయాలి, లేకపోతే చపాతీ చేయాలి. అవి రెండు కొంచెం టైం పడతాయి, లేట్ అయిపోతుంది అని చెప్పి ఇటు నుంచే తెచ్చేశారు. ఇంకా పిల్లలకి పెట్టేశాను. తర్వాత మాకు కూడా తెచ్చేశారనమాట. నేను ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకోవాలి అంటే గారెలే తెప్పించుకుంటానండి. ఇడ్లీ లేకపోతే బజ్జీ పూరీలు లాంటివి ఎందుకో బయటవి అసలు నచ్చదనమాట. ఇంట్లోనే చేసుకుని తింటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అందుకని చెప్పి కొంచెం ఎలా ఉన్నా కానీ గారె తెప్పించుకున్నాను. మా ఊరి గారెలు అయితే అలాగే ఉంటాయన్నమాట. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత కొంచెం టీ చుక్క కూడా పెట్టుకుని తాగేసాము. తాగేసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్గా కూర్చున్నాను అనమాట. వంటది ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. అప్పటికి 10 అయిందనమాట టైము. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మా దిల్లుగాడిని అయితే బయట ఫ్రీగా వదిలేస్తాము. పిల్లలు ఉన్నంతసేపు వదలమన్నమాట. వాళ్ళు కొంచెం భయపడతారండి, ఫ్రీగా మూవ్ అవ్వలేరనమాట. ఇంకో మా దిల్లుగాడు కూడా ఊరికే ఉండదు, వాళ్ళ మీదకి ఎగురుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా భయపడతారు దాని దగ్గరికి వెళ్ళడానికి. దూరం నుంచి ముద్దాడుతూ ఉంటారు, ఏ దిల్లు 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 అంట. కానీ కడితే ముద్దాడతారు, కానీ కట్టకపోతే అసలు దాని దగ్గరికి కూడా వెళ్ళరు, లోపల నుంచి బయటకు కూడా రారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటి చుట్టూరు ఇలాగే ఫ్రీగా తిరుగుతుందండి. మేమైతే ఏం కట్టము. బయట రూమ్ ఉంది కదండి, అది దాని రూమే అనమాట. వేసవకాలం అంతా దాంట్లోనే ఉంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. ఆ గదిలోనే పడుకుంటుంది. ఎక్కువ పడుకుంటుంది, ఏమీ అటు ఇటు తిరిగేసి అటు ఇంటి చుట్టూరు తిరగడం లాంటిది ఏమీ చేయదు. ఎక్కడో ఒక చోట అలా పడుకుంటుంది. అందుకనే వీడియోస్లో కనిపించదు అనమాట. నేను కూడా ఏమో నాకు తెలీదు, అంత పర్టికులర్గా తీసి చూపించాలి అన్నదైతే తెలియలేదనమాట. ఈసారి అయితే వీడియో తీసి చూపిస్తాను. అంటే మీరు వీడియోస్ తీసినప్పుడు ఎప్పుడు కనిపించలేదు తిరుగుతున్నట్టు, కట్టేసి ఉంచుతున్నారు అని కమెంట్ చేశారనమాట. నేనైతే పర్టికులర్గా తీయలేదండి దాని వీడియో. ఈసారి అయితే కంపల్సరీ మా దిల్లుగాడిని కూడా చూపిస్తాను మీకు. ఆ కమెంట్స్ని నేను నెగిటివ్ వేలో తీసుకున్నానని కాదు, పాజిటివ్ వేలోనే తీసుకున్నానండి. అంటే మేము కట్టేసి అంటే దాన్ని మేము చూపించలేదు కదా, ఎప్పుడు చూసినా కట్టేసి ఉంచడం కనిపిస్తుంది. చాలామంది పిల్లలకి అలవాటు చేయండి, డాగ్స్ పిల్లలతో చాలా సరదాగా ఉంటాయి అని చెప్పి కమెంట్ చేశారనమాట. తప్పకుండా అలవాటు చేస్తానండి. కాకపోతే నేను ఎంత చెప్తున్నా వాళ్ళైతే భయపడుతూనే ఉంటున్నారనమాట. వెళ్ళండి బయటికి, ఏం చేయదు, మనదే కదా, మన డాగే కదా, దిల్లుయే కదా, ఏం చేయదు, వెళ్ళండి అని చెప్తున్నా కానీ వాళ్ళైతే కొంచెం భయపడతారనమాట. అందుకని చెప్పి కొంచెం నెమ్మదిగా అలవాటు చేస్తున్నాను. ఈ మధ్య వాళ్ళు ఉన్నా కానీ వదిలేయడం చేస్తున్నాను అనమాట. ఏం చేయదు, ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, ఏం చేయదు అని చెప్పి అలా నెమ్మదిగా అలవాటు చేస్తున్నాము. అది కూడా వదిలేసిన ఇంటి చుట్టూరు తిరుగుతూ ఏముండదండి. ఏదో ఒక మూల చల్లని ప్రదేశం చూసుకుంటుంది. నీళ్లు వచ్చే ప్రదేశం ఉంటుంది కదా, మోటార్ దగ్గర అయితే బాగా ఇష్టం దానికి. అక్కడే అలా చల్లగా పడుకొని ఉంటుంది. బయట రూమ్ ఉంది కదా, ఆ రూమ్ కూడా మా దిల్లుగడదేనండి. బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ కాలుస్తే అక్కడ పడుకుంటుంది. ఆ రూమ్లో కూడా చల్లగా ఉంటుంది అనమాట. ఆ రూమ్లో పడుకుంటుంది అని చెప్పి తలుపు తీసే ఉంచుతాము. ఈ వేసవికాలం అంతా ఆ రూమ్లోనే ఉంటుంది అనమాట, చల్లగా ఉంటుంది ఆ గదిలో అని చెప్పి. ఈసారి నుంచి మన వీడియోస్లోకి మా దిల్లిగడు కూడా వస్తాడులేండి, అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్లోకి కర్రీ లేకుండా సింపుల్గా టమాటో బాత్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి సింపుల్, చాలా ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, కర్రీ కూడా అవసరం లేదనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా మనకి లంచ్ బాక్స్ రెసిపీస్లో ఒకటి అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బిర్యానీ టైప్లో ఉంటుంది కాబట్టి.
ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసుకున్నానండి. టిఫిన్స్‌కి చాలా ఇబ్బంది అవుతుంది. మినపప్పు నానబెట్టేసుకున్నాను అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటది. శుభ్రంగా 2 డబ్బాల నిండా పప్పు ఆడేసుకుని ఒక దాంట్లో దోసల పిండి, ఒక దాంట్లో ఇడ్లీ పిండి ఆడేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి ఏది కావలిస్తే అది వేసుకోవచ్చు. గొడవ ఉండదు. పొద్దున్నే టిఫిన్స్‌కి హడావిడి కూడా ఉండదు. ఇంకా పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. సాయంత్రం గ్రైండర్లో వేసి ఆడుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి టొమాటో రైస్ ఎలా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తాను. మొన్న ఒక షార్ట్‌లో పెట్టాను నేను. అంటే ప్రిపేర్ చేయడం చూపించలేదు. లాంగ్ వీడియో తీశాను కదా! అందుకని చెప్పి షార్ట్‌లో నార్మల్‌గా పెట్టుకు తినడం ఒకటే చూపించాను. అది బయట నుంచి తెచ్చానని బయట నుంచి తెప్పించి ఈ వీడియోలో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు, బయట నుంచి తెచ్చామంటే బయట నుంచే తెచ్చామని చెప్పచ్చు కదా, ఇలా అని కామెంట్ పెట్టారండి. నేను ఇంట్లోనే చేశానని ఎంత చెప్పినా వినలేదనమాట. నేనైతే టమాటో బాత్ ఇంట్లోనే చేశాను. ఇప్పుడు కుక్కర్లో చేసేదాన్ని, ఈసారి గిన్నెలో చేస్తున్నాను అంతే. అందుకని చెప్పి పొడి పొడిలాడుతూ వచ్చింది. కుక్కర్లో అయితే నేను వెంటనే మూత తీసిన వెంటనే చూపించేదాన్ని కాబట్టి కొంచెం మాయిశ్చర్గా కనిపించేది, మెత్తగా అన్నట్టు. చల్లారిన తర్వాత చాలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. కుక్కర్లో కూడా ఏం మెత్తగా ఏమి ఉండదు. ఇది మనకి గిన్నెలోది అయితే అప్పటికప్పుడు వేడి మీద చూపించినా కూడా మనకి పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది అనమాట. అది తేడా. ఇది బయట నుంచి తెప్పించానని చెప్పి కమెంట్ చేశారు. ఎంత చెప్పినా వినలేదనమాట. నేను లాంగ్ వీడియోలో పెడతానని చెప్పాను, అయినా సరే వినలేదు. నేనైతే ఏం చేయలేను కదా నమ్మకపోతే. ఇంకా టమాటో బాత్ అయితే చాలా చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అయితే శుభ్రంగా మనం బిర్యానీకి ఎలా కోసుకుంటాం, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక టమాటో, ఒక క్యారెట్, ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయలేదనమాట. అవి ముక్కల కింద కోసేసుకున్నాను. ఒక 5 టమాటాలు మట్టుకి మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసేసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే దీనికి మెయిన్ వచ్చేసి టమాటో ప్యూరీయే కావాలి. టమాటో బాత్ కాబట్టి మనకి టమాటో ప్యూరీ అయితే కంపల్సరీ కావాలి. అందుకని చెప్పి ఒక 4 టమాటాలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కోసిన ముక్కలు ఉంటాయి కదా, ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని చక్కగా ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని అది కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే టమాటో, క్యారెట్ కోసుకున్నాం కదా, పెద్ద పెద్ద ముక్కల కింద కోసుకున్నాం కదా, అవి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత నేనైతే దీంట్లోకి మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ముద్ద ముద్దకి మిల్ మేకర్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. కర్రీ లేనప్పుడు ఇలా మిల్ మేకర్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి ఉత్తిగా మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నప్పుడైనా సరే మిల్ మేకర్ వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తినడానికి కూడా పిల్లలు అక్కడక్కడ ఇవి తగులుతూ ఉంటాయి కదా, ఇష్టంగా తింటారనమాట. కొంచెం చికెన్ ముక్కల్లాగా అనిపిస్తాయి వాళ్ళకి, ఇష్టంగా తింటారనమాట. ఇంకా మిల్ మేకర్ని అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసేసి పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అవి ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ అవి వేసాం కదండి, అవి వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలన్నమాట. ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. నేనైతే వేసుకున్నాను, 4 పలుకులు వేసుకున్నాను అనమాట. ఇంకా మాకు మొన్న పుదీనా తెచ్చారనమాట ముందొకసారి. అవి కాడలుంటే కుండీలో పాతానండి. అవి చిగురించడం స్టార్ట్ చేశాయన్నమాట. దాంట్లోనే 4 ఆకులు అయితే కోసి ఈ టొమాటో బాత్లో అయితే వేశాను. మన పాతిన మొక్కలకి చిగుర్లు వచ్చాయంటే అది హ్యాపీనెస్ కదా. బతికింది మొక్క, బతికింది, పుదీనా వస్తున్నాయి, ఆకులు వస్తున్నాయి అని హ్యాపీనెస్ అనమాట. ఇంకా పక్కనే కరివేపాకు చెట్టు ఉంటే కరివేపాకు కూడా కోసుకొచ్చేసి ఇంకా పుదీనా, కరివేపాకు కూడా వేసుకున్నాను. కొత్తిమీర అయితే లేదు, ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసేసుకొని ఉన్న వాటితోనే టేస్టీగా వండుకోవాలి. అదే ఉండాలి, ఇదే ఉండాలి అని లేకుండా ఇంకా కరివేపాకు, పుదీనా కూడా వేసేసుకొని టొమాటో ప్యూరీ కూడా వేసుకున్నాం కదండి, అది కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని 2 నిమిషాలు వేయించి ఇంకా కొంచెం కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీరు బియ్యానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నానండి. ఎందుకంటే అవి పాత బియ్యం అనమాట, బాగా పాత బియ్యం, వాటర్ ఎక్కువ పడతాయి. ఇంకా బిర్యానీ పొడి పొడిగా రావడానికి కూడా కారణం అదే, పాత బియ్యం కదండి. టమాటో రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదిరింది. ఇంకా నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా బియ్యం అయితే వేసేసుకోవాలన్నమాట. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని
ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసేసుకోవాలి. మళ్ళీ బియ్యం ఉడికిన తర్వాత చూసుకున్నా వేసుకోవడానికి ఉండదనమాట. ఒకసారి కలిపేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు ఏమైనా పడిందంటే అప్పుడే వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి. అంతే అండి. స్లిమ్‌లో పెట్టేసామంటే చక్కగా ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే దాని మానాన దాన్ని ఉడికి మనకి టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే మూత పెట్టేసి ఎండుమిరపకాయలు అయితే ఉన్నాయి. ఆ ఎండుమిరపకాయలు అయితే వలడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇది ఉడికేలోపు ఎండుమిర్చి ఒలిచేయచ్చు అని చెప్పి కారం ఆడిందామని. వేసవికాలం వచ్చిందంటే అందరికీ కారాలు, పచ్చళ్ళు, వడియాలు ఇవే కదా మ్యాక్సిమం అందరి ఇళ్లలోని ఇవే పనులుంటాయి. ఈ కారం అయితే నా కోసం కాదు, మా అక్క కోసం ఆడిస్తున్నాను. మిర్చి తెప్పించి కారం ఆడించు చెల్లి అని చెప్పి అడిగిందనమాట. మా ఆయన అయితే కొంచెం మంచి కాయలు 4 కుట్లైనా తిరిగి మంచి కాయలు తెచ్చి కారం ఆడిస్తారన్న మా అక్క నమ్మకం. ఏదైనా సరే కొంచెం మంచిగా చూసుకొని ₹1 ఎక్కువైనా సరే మంచివే తెస్తారండి ఆయన. అందుకని చెప్పి ఏదైనా మా ఆయనకే చెప్తూ ఉంటుంది మా అక్క. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మా అక్కకనే కాదు, ఎవరికైనా సరే ఏదైనా అడిగితే అది చేసి పెడతాననే తప్ప నా వల్ల కాదండి, నాకు కుదరదండి, నాకు టైం లేదండి, ఇంకా నాకు పనుందండి అని చెప్పే మాటలు రావన్నమాట. అలాగే అండి నేను చేస్తానండి అని చెప్పి ఆ టైంలో ఆయనకి పని ఉన్నా కానీ ఆ పని మానుకొని వీళ్ళ పని కోసం వెళ్తారు. అలా ఉంటుందన్నమాట మా ఆయనతో. ఇంకా ఇక్కడ చేసేదే మా అక్కకే కానీ ఎవరికైనా సరే ఇలాగే హెల్ప్ చేస్తారండి. ఎవరైనా ఏదైనా అడిగారంటే కాదని మాత్రం అనరనమాట. ఆ పని అయితే వాళ్ళకి చేసి పెడతారు. ఆ టైంలో ఈయనకి పని ఉన్నా కానీ ఆ పని మానుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. ఇదేదో గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆయన స్వభావం చెప్తున్నానంతే. ఇంకా ఇక్కడ టొమాటో రైస్ అయితే మగ్గుతూ ఉంది. ఇంకా కొంచెం లైట్గా ఉందన్నమాట మగ్గాలని చెప్పి మూత పెట్టేసి ఎండుమిర్చి అయితే ఎండబెట్టేసుకున్నాను. ఎండబెట్టుకున్న తర్వాత ఇంకా మనకి టొమాటో రైస్ అయితే అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 కూడా కారంలోకి వేపుతున్నానండి. అవి వేపుకోవడం వల్ల మనకి కారం అనేది కమ్మగా ఉంటుంది, పచ్చివాసన రాదనమాట. అంటే ధనియాలు అవి ఎండబెట్టేసుకుని ఆడించుకుంటారు కొంతమంది. అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నామనుకోండి బాగుంటుంది. ధనియాలు 2 కేజీలకి పావు కేజీ ధనియాలు, ఒక 100 గ్రాముల జీలకర్ర, ఒక గుప్పెడు మెంతులు వేసి నేను వేపుకున్నాను అనమాట. 2 కేజీల కారం మిరపకాయలకి. లెక్కను చూసుకొని మీరు ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి మసాలాలు. ఏదో మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకే చెప్పానమాట. ఇంకా ఇక్కడ టొమాటో రైస్ అయితే అయిపోయింది. చక్కగా ప్లేట్లో పెట్టుకుని టేస్ట్ అయితే చూపించాను వీడియో కోసం అనమాట అది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ ఆ ప్లేట్ పక్కన పెట్టేసి నేను తినడం పక్కన పెట్టేసి పిల్లలకి మా ఆయనకి అందరికీ పెట్టేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చొని నేనైతే తింటున్నా అనమాట. మా వాడికి అయితే చాలా బాగా నచ్చింది. అమ్మ చాలా బాగుందమ్మా అని చెప్పాడు. ఇదైతే బయట నుంచి ఏ రెస్టారెంట్ నుంచి ఏ హోటల్ నుంచి తెచ్చింది కాదండి, నేనే చేశాను. ఇంకా ఇక్కడ భోజనం తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కడు చూడండి మొబైల్ పట్టుకు కూర్చుందనమాట. ఈ మధ్య వాళ్ళ డాడీ చూస్తున్నారనమాట. మొబైల్ చూస్తుంటే వెంటనే ఆయన చేతిలో తీసుకుని బొమ్మలు పెట్టుకుని కూర్చుంటుంది. అలవాటు అయిపోతుంది, మొబైల్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇంతకుముందు లెక్కోడు అసలు మొబైల్ చూసేది కాదు, ఈ మధ్య అలవాటు అయిపోయిందండి. ఇంకా మొబైల్ ఇచ్చేయమంటే వెంటనే ఇచ్చేస్తుంది. ఇచ్చేయలే ఇచ్చే అంటే ఇచ్చేసింది అనమాట. అలా చూసింది కాసేపు ఏమన్నా తిడతానేమో అని, ఇంకా తిట్టలేదని చెప్పి వెళ్ళిపోయిందనమాట. పిల్లలు హాల్లో కూర్చున్నారు కదా అని చెప్పి నేనైతే గదిలోకి వచ్చి వాయిస్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. ఈలోపు డింగుమని తలుపులు బాధేస్తుంది. అమ్మ తలుపు తీ, అమ్మ తలుపు తీ అని చెప్పి బాధేస్తుంటే ఇంకా తలుపు తీసి లోపలికి వచ్చేయమని సైలెంట్గా ఉండే నేను వాయిస్ ఇచ్చుకుంటున్నానంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. నేను లోపల ఏం చేసేస్తున్నానా అని దాని ఆత్రం అనమాట. నేను ఏదన్నా ఇంకా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాననుకోండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు అన్నీ తీసేస్తుంది. ఇంకో పీట ఉంది కదండి, ఈ పీట ఎక్కేసి మొత్తం అన్నీ లాగేస్తుంది అనమాట. అందుకనే నేను వీడియో తీస్తున్నానని చెప్పి అలా వద్దా అన్నట్టు చూస్తుంది. ఇంకా ఎక్కడం ఎక్కుతుంది, ఏం చేస్తుందో నేను అరుస్తున్నాను. పినీస్ అక్కడ పెట్టేసి వచ్చే అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసి వద్దాం అనుకుంటుంది కానీ మనసంతా అక్కడ వాటిపైనే ఉందన్నమాట. అని నేను తిట్టానని చెప్పి కట్టెన వెనకాల దాక్కుంటుందనమాట. ఇంకా వచ్చేయి పైకి ఎక్కేయమ్మా అని చెప్తుంటే రాను, నువ్వు వీడియో ఆఫ్ చెయ్యి అంటుంది. ఇంకా నేను వీడియో ఆఫ్ చేశాకనే వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే వెల్లుల్లిపాయలండి. మొన్న వెల్లుల్లిపాయలు వస్తే ఇచ్చుకున్నాము, అవన్నీ ఒలుస్తున్నాను. ఇలా పాయల్లా ఉంటే మొత్తం ఎల్లుల్లిపాయ అంతా పోతుందనమాట, ఉండట్లేదు. చాలా మట్టికి పోతున్నాయని చెప్పేసి శుభ్రంగా ఎల్లుల్లిపాయలని ఎండబెట్టేసాను ఫస్ట్. ఒక 2 రోజులు 3 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా ఒలిచేసుకుంటున్నాను. పాయల కింద తీసేసి విడదీసేసి చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. అలా బుట్టలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయంట, మా చిన్నమ్మ చెప్పింది. అందుకని చెప్పి
ఇలా గదిలో కూర్చొని ఒలుస్తున్నాను. ఏసీ ఉంది. అందుకని చెప్పి ఇంక చల్లగా ఇంట్లో గదిలోనే ఒలుచుకోవచ్చులే అని చెప్పి గదిలోకి వచ్చేసాను. మా లక్కోడినైతే మా ఆయన చదివిస్తున్నారు. 6 తీరే వై ఎస్ ఐ ఐరే అందుకే మీకు మొత్తం మాట్లాడిపోతే 6x రాయ్ అయ్యలా రాయాలి ఎక్స్ రాయ్ ఎక్స్ ఇంటూ ఇలాగా ఎక్స్ 36 టీ రైరే హెచ్ ఎలా రాస్తావు ఇలా గీత గీసి కొమ్మెట్టాలి కొమ్మ ఇలాగా అలా కొమ్మెట్టాలి అయి ఇలా గీత గీసి పైన చుక్కెట్టాలి చుక్కెట్టాలి చుక్క అది ఇలా చుక్కెట్టాలి అలా చుక్కెట్టాలి వైరే ఇలా ఇలాగ 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 ఇచ్చి గీత ఇలా పెట్టి ఇక్కడ ఐ వై అలా ఎట్టీరై ఎట్టి ఇంకా మా ఆయన అయితే మళ్ళొక్కడి చేత హోంవర్క్స్ రాయిపించడానికి పడే తిప్పాలన్నమాట. అక్కడ ఆయన అయితే ఏం పట్టుకుని రాయిపించట్లేదండి. పైన చెయ్యి అలా పట్టుకున్నారంటే కొంచెం దాపుకి పట్టుకుంటే రాస్తుంది కదా అని చెప్పి రాయి అని చెప్పి పైన చెయ్యి పట్టుకున్నారంతే. ఆయన అయితే రాయట్లేదు, లక్కోడే రాస్తుంది. ఈ మధ్య కొంచెం అక్షరాలు అవి రాయడం నేర్చుకుందనమాట. వేళ్ళు అవి కొంచెం సహకరిస్తున్నాయి పెన్సిల్ అది పట్టుకోవడానికి. గట్టిగా పట్టుకొని రాస్తుంది. కానీ 2 అక్షరాలు రాసేటప్పటికి ఈ వేళ్ళు నొప్పి వస్తున్నాయమ్మా అంటుంది. కానీ ఇంట్రెస్ట్ రాస్తుంది అనమాట. చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అదొకటి ప్లస్ అని చెప్తాను. ఇంకా నెమ్మదిగా స్పీడ్గా రాయడం అది అలవాటు చేయాలి. ఇప్పుడు హాలిడేస్లో అదే అనుకుంటున్నాము. ఇంకా డైలీ ఏదో ఒకటి రాయిస్తూ ఉంటే అలవాటు అవుతుంది. నెమ్మదిగా స్పీడ్గా రాయడం అది అలవాటు అవుతుంది అని చెప్పి మా ఆయన అయితే నిజంగా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. లక్కోడి విషయంలో అయితే ఇలా చదివించడం కానీ ఏదైనా సరే చాలా శ్రద్ధగా ఉంటారు పిల్లల దగ్గర. ఇంకా టైం అయితే 3 అయిపోయిందనమాట. పప్పులు కడుక్కోవాలి బావా అని చెప్పి నేనైతే బయటకు వచ్చేసాను. వాళ్ళ చదువులు కూడా అయిపోయినాయి. కొంతసేపు ఆడుకుంటామంటే వాళ్ళైతే బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు. నేనైతే మినపప్పు కడిగేసుకొని బియ్యం అయితే మొన్నే కడుక్కున్నాను అనమాట. నూక ఆడిందాము అంటే ఉప్మాకి చేసుకుంటాం కదండి, వరి నూక అంటామన్నమాట. ఇడ్లీ పిండిలోకి కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇంతకుముందు ఇడ్లీ నూకలు అవి ఆడేవారు కాదనమాట. ఇలా బియ్యం కడిగేసుకుని ఆరబెట్టుకొని మిల్లుకి ఇచ్చుకొని ఆడించుకొని ఇడ్లీ పిండిలోకి ఈ నూకే కలుపుకునేవారు. ఇప్పుడంటే కలుపుకోవట్లేదు, కొంచెం లావుగా వస్తున్నాయి అని చెప్పి కలుపుకోవట్లేదు, ఇడ్లీ నూక కలుపుకుంటున్నారు. కానీ నేనైతే ఇడ్లీ నూకతో పాటు ఒక గ్లాస్ నూక ఇది కూడా వేసుకుంటానండి, ఇడ్లీలు బాగుంటాయి అని చెప్పి. ఇంకా బియ్యం అయితే కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. మిల్లుకి చాడించాలి నూకని. ఇది ఉప్మాకి పనికొస్తుంది, ఇడ్లీ పిండిలోకి వేసుకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట. ఇంకా ఇడ్లీ పిండితో రొట్టె ముక్క వేసుకున్నప్పుడైతే ఈ నూకే వేసుకుంటారనమాట. ఇంతకుముందు ఈ నూకే వేసుకునేవారు. ఇప్పుడంటే ఇంకా ఇడ్లీ నూక వేసుకుంటున్నారు. కానీ అప్పుడైతే ఈ నూకే కలుపుకొని వేసుకునేవారు ప్రత్యేకంగా. మా నాన్నమ్మ అయితే అలాగే వేసేది. ఇంకా మా ఆయన అయితే నూక ఆడించడానికి ఇంకా కారం కూడా ఆడించడానికి మిల్లుకి వెళ్ళిపోయారు పట్టుకొని. ఇంకా నేనైతే సాయంత్రం పనులు మొదలు పెట్టాలి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.